మొట్టమొదటి పథకంలో మనం కోడళ్లకు ఆడపడుచులకి 2500 ఇస్తున్నాం. ముసలాయనకు 4000 రూపాయలు ఇస్తున్నాం. అక్కడ కర్ణాటక రాష్ట్రంలో 2000 రూపాయలు గృహలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళకు కూడా అక్కడ 1,10,00,000 మందికి అక్కడ ఇస్తున్నామన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాం. We promise 10 kg of free rice. 10 kg of free rice. Central government did not give 5 kg of rice, but still we are giving 34 rupees, 170 rupees to each family, 5 kg rice, total 10 kg of free rice we are giving as we promised to the people of Karnataka. Annabhagya scheme. కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజానికానికి అందరూ కూడా దారిద్ర్య రేఖ కింద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా 10 కిలోల ఉచిత సన్న బియ్యాన్ని మేము అక్కడ ఇస్తున్నాం అన్న విషయాన్ని కూడా స్పష్టం తెలియజేస్తున్నాం. As you have promised free transportation, we gave a scheme called Shakti. All women, all Mahila, free travel throughout the state in Karnataka. This is what Mr. Revanth Reddy also has is going to give in Telangana. మన 6 సూత్రాల పథకంలో కూడా మహాలక్ష్మి లోపల రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన సోనియా గాంధీ గారు విడుదల చేసినటువంటి 6 పథకాల లోపల మన రాష్ట్రంలో మహిళలు ఎక్కడికి ప్రయాణం చేసినా సరే, ఒక గర్భవతి హాస్పిటల్కు హైదరాబాద్ పోయినా, ఒక జాతరకు పోయినా, తల్లిగారింటికి పోయినా, అత్తగారింటికి పోయినా మహిళలకు అందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం తెలంగాణలో కూడా ఇస్తామని చెప్పి ప్రకటించాం. Today I have come to tell you, on 3rd there will be election, 30th election. 3rd there will be a result. On 9th, the day of formation of Telangana state, the same day our Congress party government will come and they will decide on all the 6 guarantee. We are going to implement this guarantee for your welfare. డిసెంబర్ 9వ తేదీ సోనియా గాంధీ గారి జన్మదినం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రక్రియకు ప్రారంభం అని చెప్పి సోనియా గాంధీ గారు చిదంబరం గారి ద్వారా ప్రకటన చేసిన దినం. అదే రోజు మన ప్రియతమ నాయకుడు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు 9వ తారీఖు రోజు 10:30 గంటలకు లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం కూడా చేయడానికి నిర్ణయం చేయడం జరిగింది. I saw in the newspaper and the statement of Narendra Modi. Narendra Modi, though they are the B team, he was telling Telangana TRS government is the most corrupt government of this country. This is what Narendra Modi was telling to the people of Telangana. నరేంద్ర మోడీ గారి స్టేట్మెంట్ మనం చూస్తున్నాం. మన రాష్ట్రం లోపల ఎక్కడ కూడా అమలు చేయని పథకాలు, అదొక బి టీం లాగా ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వానికి ఒక బి టీం లాగా పనిచేయడం అనేది మనం గమనిస్తున్నాం. In the last 5 years, I was also power minister in Siddaramaiah government. We had only 10,000 megawatt of power. Now we had 23,000 megawatt of power. But last 4 years, BJP, their partner, could not produce power. But still we are giving 5-hour power to every farmer in the drought situation. But we are committed for 7 hours power to the state. But Telangana, Congress party will deliver whatever we have promised to the people of Karnataka with Telangana. ఈ యొక్క గతంలో 10,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయితే గతంలో విద్యుత్ శక్తి శాఖ మంత్రిగా ఉన్నటువంటి తాను 23,000 మెగావాట్లకు విద్యుత్ శక్తిని సిద్ధరామయ్య ప్రభుత్వంలో పెంచడం జరిగింది. అక్కడ కర్ణాటక రాష్ట్రంలో రైతులందరూ కూడా విద్యుత్తు మొత్తం కూడా మేము హామీనిచ్చిన విధంగా నెరవేర్చడం జరుగుతుంది. I am asking Mr. KCR and KTR, I will make a bus. You say you all come with your team of ministers, just 10 kilometers. Whatever we have promised, we have delivered. You are telling that we are not going to deliver. Karnataka is a state
whatever we promise, we deliver. All the relatives of Telangana are there in Karnataka. You ask them, whenever you give a time, I am ready to come with you, take you in a bus and show what we have done to the people of Karnataka. ముఖ్యమంత్రి కేసీఆర్ కు నేను సవాల్ విసురుతున్నాను. ఇక్కడ తెలంగాణ ఉన్నటువంటి తాండూరు, కొడంగల్, పరిగి, వికారాబాద్ ప్రాంతాలు కాకుండా తెలంగాణలో ఉన్న వాళ్ళ బంధువులు కర్ణాటకలో చాలా మంది ఉన్నారు. నువ్వు ఎప్పుడు వస్తా అంటే అప్పుడు నేను బస్సు పెడతా. ఆ బస్సులో కర్ణాటక వెళ్దాం, అక్కడ ప్రయాణం చేద్దాం. అక్కడ చూడు మేము విద్యుత్ ఎట్లా ఇస్తున్నాం, మేము ఇచ్చినటువంటి 5 హామీలు ఏ విధంగా అమలు చేస్తున్నామో నువ్వు ఎప్పుడైనా రా, నీకు చూపిస్తా అని చెప్పి నేను సవాల్ విసురుతున్నా అని చెప్పి తెలియజేస్తున్నాను. Sonia Gandhi and Revanth Reddy has announced. Mallikarjun Kharge ji is our ACC president. He is from the border of this area. He has announced that Mahalakshmi 2,500 rupees, 2,500 rupees every month, gas cylinder 500 rupees, free travel in buses. That will be honored. మల్లికార్జున్ ఖర్గే గారు మన హైదరాబాద్ లో చదువుకొని ఈ ప్రాంతం నుంచే గుల్బర్గాకి వెళ్తారు. మన ప్రాంతానికి చిరపరిచయులు. అలాంటి వ్యక్తి హైదరాబాద్కు వచ్చి సోనియా గాంధీ గారి సమక్షంలో అనౌన్స్మెంట్ చేసినాడు. మన మహాలక్ష్మి పథకం లోపల ఈ యొక్క 2,500 పెన్షన్తో పాటు మహిళలందరూ కూడా ఉచిత ప్రయాణం చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తామని చెప్పి మహిళలకు అందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. Guru Jyoti scheme also we have announced. From the next month, after Congress party coming to power, all of you with 200 unit, you all will get zero power. Zero bill will be given to you. డిసెంబర్ 9వ తారీఖు రోజు రేవంత్ రెడ్డి గారు లాల్ బహదూర్ స్టేడియంలో 10:30కు ముఖ్యమంత్రిగా సంతకం చేయగానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజానికానికి నివాసాలకు ఇంటికి ఉచిత కరెంటులు 200 యూనిట్ల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తామని చెప్పి ప్రకటన చేస్తున్నాం. For all our elder parents who are getting pension, Cheyuta, 4,000 rupees will be given to every woman in the family. కుటుంబంలో ఉన్న వాళ్ళు అది పెద్ద అయినా ముసలైన కావచ్చు, ముసలామె కావచ్చు, వయోవృద్ధులు, ముసలోళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి 2,000 పెన్షన్ ని 4,000కు పెంచుతామని కూడా ప్రకటిస్తున్నాం. In Raita Bharosa scheme, all the farmers will get 15,000. All the agriculture labor will get 12,000. And for paddy growers, 500 rupees extra bonus will be given to all of them. రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరానికి ప్రతి రైతుకు 15,000 రూపాయలకు పెంచి మనం ఇస్తామన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ, భూమి లేని నిరుపేదలు ఎవరైతే ఉపాధి హామీ కూలీలు కానీ ఇంకోరు కానీ వాళ్ళందరికీ కూడా 12,000 రూపాయలు ఒకరొకరికి, ఇంట్లో భార్యాభర్త ఉంటే 24,000 రూపాయలు ఇస్తాం. వరి పండించే రైతులకు ప్రభుత్వం ఏదైతే ధర ఫిక్స్ చేస్తుందో దాని మీద బోనస్ గా 500 రూపాయలు ఇస్తామని చెప్పి కూడా ప్రకటన చేయడం జరిగింది. And Indra houses, Indramma Indulo, 5 lakh rupees for the houses and free sites. Whatever is promised even at the time of Rajshekar Reddy will be continued and it will be improved. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం గతంలో లక్షల ఇండ్లు నిర్మాణం చేసిన మనము మన జిల్లాలో కూడా లక్షల ఇండ్లు కట్టినాం. మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లని మనం ఇంటి స్థలం లేని వాళ్ళకు ఇంటి స్థలం కూడా ఇచ్చి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం 5 లక్షల రూపాయలతో ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబానికి కూడా నిర్మిస్తాం. And all the youths, students who want to do good education, 5 lakh rupees is been given guarantee. That also will be honored for the youth of this Telangana. వచ్చే ప్రభుత్వం లోపల యువ వికాసం అనే కార్యక్రమం పెట్టి విద్యార్థులందరికీ కూడా 5 లక్షల రూపాయలతో ఒక డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఎట్లుంటుందో విద్యా భరోసా అనే ఒక కార్డు ఇస్తాం. తల్లిదండ్రులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. పిల్లలే వాళ్ళ యొక్క పాఠశాలలో కళాశాలలో ఫీజు చెల్లించి చదువుకునే పరిస్థితి వచ్చే ప్రభుత్వంలో కల్పిస్తామని చెప్పి స్పష్టంగా తెలియజేస్తూ, అదే పథకం లోపల ప్రతి మండల కేంద్రంలో అంతర్జాతీయ స్థాయి పాఠశాలలు కూడా ఏర్పాటు చేస్తామన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. Today I am telling you,
Today I have come to Telangana and tell you, whatever 6 guarantee Telangana Pradesh Congress Committee under the leadership of Revant has been given, it is better than Karnataka 5 guarantee. I would like to tell you. రాబోయే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేపట్టబోయే మొట్టమొదటి సంతకం కర్ణాటక రాష్ట్రంలో ఏ విధంగా అయితే 5 పథకాలకు సంతకం చేసినామో 9వ తారీఖు రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే మీ అందరి సమక్షంలో లాల్ బహదూర్ స్టేడియంలో ఈ యొక్క 6 పథకాల పైన మొట్టమొదటి సంతకం పెట్టడం జరుగుతున్న విషయాన్ని తెలియజేస్తున్నాం. You all be assured. I have seen the crowd. I have seen the youngsters. I have seen the women. I have confidence. Mr. Manohar Reddy will win more than 25,000 votes here. మనోహర్ రెడ్డి గారు ఒక 50,000 మెజార్టీతో తప్పకుండా గెలిపియాలని చెప్పి కోరుతున్నాను. In the difficult times, in the last election, you have voted for the Congress party, but the MLA has ditched. But you should not support a backstabber. You can support an enemy. You should know that. That is why we have decided Manohar Reddy is a loyal congressman. He will be a congressman. You should support him. గతంలో రోహిత్ రెడ్డికి మీరంతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మన పార్టీకి కన్న తల్లి లాంటి పార్టీని మోసం చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరిండు. కానీ మనోహర్ రెడ్డి మన కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటాడు కాబట్టి మీరు ఆయనను గెలిపించాలని చెప్పి కోరుతున్నాం. Once again, I would like to tell you, on 9th December, there will be a cabinet meeting. There will be a Congress government. Congress government will implement all the guarantee and give a good governance in the state. డిసెంబర్ 9వ తారీఖు రోజు లాల్ బహదూర్ స్టేడియం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ స్వీకార కార్యక్రమం 10:30 గంటలకు ముహూర్తం ఫిక్స్ చేయడం జరిగింది. ఆ ప్రభుత్వం ఈ 6 గ్యారంటీ పథకాలను తప్పకుండా పూర్తి చేస్తుందని మీకందరూ కూడా స్పష్టంగా తెలియజేయదలుచుకున్నాను. Last, I would like to tell Mr. Chandrasekhar Rao and family will take rest in the farmhouse. Let they take rest. Let Congress party will rule the Telangana. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత తన ఫామ్ హౌస్ కి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోతాడని చెప్పి తెలియజేస్తున్నాం. ನಮಸ್ಕಾರ. ಕೆಲವರೆಲ್ಲ ಕನ್ನಡ ಮಾತಾಡಬೇಕು ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ನಿಮ್ಮನ್ನೆಲ್ಲ ಭೇಟಿ ಮಾಡಲಿಕ್ಕೆ ಇಲ್ಲಿಗೆ ಬಂದಿದ್ದೇನೆ. ನಮಸ್ಕಾರ. ನಾನು ಇಷ್ಟು ದೊಡ್ಡ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ನೋಡಿದ್ದೇನೆ. ಬಸವಣ್ಣನ ನಾಡಿನಿಂದ ಬಂದಿದ್ದೇನೆ. ಸ್ವಲ್ಪ ಇರಿ. ಬಸವಣ್ಣನ ನಾಡಿನಿಂದ ಬಂದಿದ್ದೇನೆ. ನುಡಿದಂತೆ ನಡೆದಿದ್ದೇವೆ. ಏನು ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷ ಈ ರಾಷ್ಟ್ರ ಪಕ್ಕದ ರಾಜ್ಯದಿಂದ ಏನು ನಾವಿಲ್ಲಿದ್ದೇವೆ. ಮಲ್ಲಿಕಾರ್ಜುನ್ ಖರ್ಗೆ ಅವರು ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದ ಅಧ್ಯಕ್ಷರಾಗಿದ್ದಾರೆ. ಅವರ ನಾಯಕತ್ವದಲ್ಲಿ, ಸೋನಿಯಾ ಗಾಂಧಿ ಅವರ ನಾಯಕತ್ವದಲ್ಲಿ, ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಅವರ ನಾಯಕತ್ವದಲ್ಲಿ 5 ಗ್ಯಾರಂಟಿಗಳ ಜನರಿಗೆ ಕೊಟ್ಟು ನುಡಿದಂತೆ ನಡೆದಿದ್ದೇವೆ. ಆ ರೀತಿ ಇವತ್ತು ಕರ್ನಾಟಕದಲ್ಲಿ 136 ಸೀಟನ್ನು ಗೆದ್ದು ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷ ಅಧಿಕಾರಕ್ಕೆ ಬಂದಿದೆ. ಅದೇ ರೀತಿ ಇಲ್ಲೂ ಕೂಡ ತೆಲಂಗಾಣದಲ್ಲಿ ಇವತ್ತು PCC ಅಧ್ಯಕ್ಷರಾಗಿ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಅವರು ಇದ್ದಾರೆ. ನಮ್ಮ ಅಭ್ಯರ್ಥಿಯಾಗಿ ನಮ್ಮ ಮನೋಹರ್ ರೆಡ್ಡಿ ಅವರು ಇದ್ದಾರೆ. ಅವ್ರಿಗೆ ನೀವು ಆಶೀರ್ವಾದ ಮಾಡಬೇಕು. ನಾನು ಅವರ ಜೊತೆಯಲ್ಲಿ ಇದ್ದೇನೆ, ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಅವರ ಜೊತೆಯಲ್ಲಿ ಇದ್ದೇನೆ. ಅದಕ್ಕೆ ನೀವು ಆಶೀರ್ವಾದ ಮಾಡಬೇಕು ಅಂತ ಹೇಳಲಿಕ್ಕೆ ನಾನು ಇಲ್ಲಿಗೆ ಬಂದಿದ್ದೇನೆ. ಬಂಧುಗಳೇ, ನಿಮ್ಮ ಪ್ರೀತಿ ವಿಶ್ವಾಸ ಇರಲಿ. ನಾವೆಲ್ಲ ನಿಮ್ಮ ಜೊತೆಯಲ್ಲಿದ್ದೇವೆ. ನೀವು ಗೆದ್ದೇ ಗೆಲ್ತೀರಿ. ಮತ್ತೆ ಬಂದು ನಿಮಗೆ ಇದೇ ಜಾಗದಲ್ಲಿ ಅಭಿನಂದನ ಸಭಾ ಮಾಡುವಂಥ ಕೆಲಸವನ್ನ ಅವಕಾಶವನ್ನ ನೀವು ಮಾಡಿಕೊಡ್ಬೇಕು ಅಂತ ಹೇಳಿ ತಮ್ಮಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸಿ ನನ್ನ ಮಾತನ್ನು ಮುಗಿಸ್ತೇನೆ. ಜೈ ಹಿಂದ್, ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ. జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ వచ్చేసినటువంటి కార్యకర్తలందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ స్ఫూర్తిని ఎన్నికల వరకు కొనసాగించాలని చెప్పి తెలియజేస్తూ ఎన్నికల కార్యక్రమం పూర్తయ్యే వరకు ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలని చెప్పి తెలియజేస్తున్నాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహుల్ అన్న సైనికుడ
సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా పట్టి సింగమో ఎంతో అభిమానంతో గజమాల వేస్తున్నటువంటి వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. నిగ్గదీసి అడిగే మొనగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంత ఎత్తుకు ఎదిగాడు మొక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదే